ఈరోజు బాంబే టోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను మూడు గుడ్లు తీసుకున్నాను. నేను ఇలా 3 గుడ్లు తీసుకున్నాను, ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత కొంచెం పంచదార వేస్తున్నానండి. 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ స్లైస్ని తీసుకొని అటు ఇటు ఇలాగా ఎగ్లో ముంచేసి వెమ్మట వేసేయాలన్నమాట. పెనం మీద పెట్టేయాలి. అటు ఇటు వైపు కూడా కాల్చుకోవాలన్నమాట. బ్రెడ్ని చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు వేగేటట్టు కాల్చుకోవాలండి. బ్రెడ్ని ఇలా కాల్చి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి దీంట్లో ఎగ్లో ఇలాగ ఒక్కసారి ఇలా అనేసి పెనం మీద పెట్టేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా 2 వైపులా కాలిస్తే చాలా బాగుంటుందండి. బాంబే టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి. ఇది కూడా 2 వైపులా వేగిందండి. తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి బ్రెడ్ని తొందరగా ఇలాగా ఎగ్ మిశ్రమంలో తొందరగా ఇలా ఒకసారి ఇలా అనేసి పెనం మీద పెట్టేయాలండి. ఎక్కువ పీల్చుకోకూడదు. ఇలా అటు ఇటు వైపు తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇంకొకటి కూడా వేగిపోయిందండి. 2 వైపులా వేగింది, చక్కగా వేగింది. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని ఒకసారి ఇలాగా ఎగ్ మిశ్రమంలో ఇలా ముంచేసి పెనం మీద పెట్టేసుకోవాలి. అటువైపు ఇటువైపు బాగా వేగనివ్వాలి. ఇది కూడా వేగిపోయిందండి. తీసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇంకా బాంబే టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాంబే టోస్ట్ రెడీ అయిపోయిందండి.